కథ విశ్వకోశం. ఈ విశ్వకోశం అనేది సంస్కృత నానార్థ నిఘంటువు. ఈ సంస్కృత నానార్థ నిఘంటువులో మనకి ఒక పదానికి గల అనేక అర్థాలని మనకి సంస్కృత పదాలతోటి వాటి తిరుగు అర్థాలతోటి మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. విశ్వకోశం అనేది నానార్థ నిఘంటువుగా మరి మనకి పర్యాయ పదాలకి సంబంధించి అమరకోశం ఏ విధంగా ఉందో అలాగే ఈ విశ్వకోశంలో సంస్కృత నానార్థాలు వాటి తెలుగు అర్థాలు కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ కాంత ఏకవర్ణం, కాంత ద్వివర్ణం, కాంత త్రివర్ణం, కాంత చతుర్వర్ణం అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి విశ్వకోశంలో మనకి తెలుస్తాయి. ఏకద్విత్రి చతు పంచ షడ్వర్గానుక్రమయోద్వలై కాంతా ద్వివర్గైర్నానార్థ సంగ్రహోయం వితన్యతే. కాంతా ద్విత్రి చతుర్హు పంచ షడ్వర్గానుక్రమయోజ్వలై కాంతా ద్వివర్ణై నానార్థ సంగ్రహో అయం వితన్యతే. ఒక అక్షరం మొదలు 6 అక్షరాల వరకు ఉన్నటువంటి పదాల సముదాయంతో ఒప్పుతున్నటువంటి ఇక నానార్థ సంగ్రహం ఈ విశ్వ నిఘంటువునందు విస్తరించడం జరిగింది. అలాగే నానార్థ ప్రథమాంతో అత్ర సర్వాత్రాదో ప్రదర్శిత సప్తమ్యంతేషు శబ్దేషు వర్తమాన సునిశ్చిత. ఈ విశ్వ అంటే ఈ నిఘంటువులో అంతటా కూడా సప్తమి అంతముగా గల శబ్దములందు వర్తించుటకు చక్కగా నిశ్చయింపబడింది. ప్రథమాంత విభక్తి కలవి అగు నానార్థ శబ్దములు ఆది యందు ప్రదర్శించబడ్డాయి. మరి ప్రథమాంతము సప్తమి అంత పదాలు కూడా మొదట ప్రథమాంతమందు ఉన్నటువంటి పదాలన్నీ కూడా మొదట్లో ఇవ్వటం జరిగింది అంటున్నాడు. అలాగే దృష్టాంతేన సహక్వాపి సప్తమ్యాధార ఏవచ సృష్టాయ లింగభేదాయ క్వాపత్ర్య పునరుక్తః. ఈ నిఘంటువునందు మనకిక్కడ ఒక్కొక్క చోట దృష్టాంతముతో కూడా సప్తమి విభక్తి ఆధారము గల శబ్దం అందే వర్తించును. ఒక్కొక్క చోట నానార్థములు పునరుచ్చారణ లింగ భేదములు స్పష్టమొకటి చేత మరి లింగ భేదాలను బట్టి కూడా స్త్రీలింగ శబ్దాలు, పుల్లింగ శబ్దాలు, నపుంసకలింగ శబ్దాలు కూడా ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. మరి ఇకపోతే విశ్వకోశం ఇది చాలా అరుదుగా దొరికేటువంటి పుస్తకం. మనకి సంస్కృత భాష జిజ్ఞాసులకు అర్థాలను నేర్చుకోవాలనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి వ్యక్తులకి మరి నానార్థాలు తెలుసుకోవాలనేటువంటి వ్యక్తులకి మరి ఇది చాలా ఉపకరిస్తుంది. సంస్కృతంలో మనకి ఒక పదానికి గల అనేక పదాలు, ఒక అర్థాలు ఇచ్చేటువంటి అనేక పదాలు ఉన్నాయి. వాటి యొక్క అర్థాలని మనకి ఇక్కడ శ్లోక రూపంలో ఛందోబద్ధంగా వివరించడం జరిగింది. దీని యొక్క కర్త మరి ఈయన మహేశ్వరుడు కాబట్టి దీని యొక్క కర్త మహేశ్వరుడు. స్తువీ మహామోహ క్లేశాంత భిజగర్వం త్రైధాతుక నిదగ్నజ్ఞం సర్వజ్ఞం దుఃఖహానయే అని ముఖకర్ణ ప్రాణం. అందువలన ఈ యొక్క కర్త బౌద్ధ మతస్థులనియు వైద్యశాస్త్ర ప్రవీణుడనియు ఇతను చెప్పబడుతుంది. హరిశ్చంద్రనామ స్వవ్యాఖ్యాయ చరకతంత్ర మలంచకార ఆసీద సీమను మౌసు దాదీ పౌంధమే తస్యాయే. అందువలన సర్వరాజ్య పూజితుడు హరిశ్చంద్రుడు వంశం ఇతడు హరిశ్చంద్ర వంశానికి చెందినవాడని కూడా ఈ మహేశ్వరుడు హరిశ్చంద్ర వంశానికి చెందినవాడని కూడా మనకు తెలుస్తోంది. అలాగే సాహసాలంకృత ఇతడు ఈ విశ్వప్రకాశమును రచించుటకు కాత్యాయనుడు, సాహసంకుడు, వాచస్పతి, వ్యాఢి, విశ్వరూపుడు, అమలమంగళుడు, సంభాగుడు, గోపాలితుడు,
భాగురుడు అని మొగునగు వారు రచించినటువంటి కోశముల సహాయమును కొనినని ఈ క్రింది శ్లోకములు తెలుపుతున్నాయి. మరి నా రెఫరెన్స్గా వీళ్ళ యొక్క నిఘంటువులని తీసుకొని మనకి ఈ పుస్తకం రచించడం జరిగిందని తెలుస్తోంది. మనకి ఇక్కడ ఇకపోతే మరి ఇక మనం పుస్తకంలోకి వెళ్తే అధ కాంత ఏకవర్ణ ఒక అక్షరంతో ఉన్నటువంటి పదాలు చెప్తున్నాడు. కహ కో అంటే బ్రహ్మాత్మానిలార్కేషు సమనే సర్వనామ్ని చ పావకే చ మయూరే చ సుఖశీర్షజలేషు కం. కహ అంటే బ్రహ్మ, మరి కహ అంటే ఆత్మ, వాయువు, సూర్యుడు, యముడు, సర్వనామము, అగ్ని, నెమలి, సుఖము, శిరము, జలము. కమ్ అంటే సుఖము, జలము, శిరము. కహ అంటే ఈయన అర్థాలు చెప్పాడు ఇక్కడ మనకి. బ్రహ్మాత్మానిలార్కేషు బ్రహ్మ ఆత్మ, అనిలము అంటే వాయువు, అర్కేషు సూర్యుడు, శమనే యముడు, సర్వనామం కహ అంటే సర్వనామం, సర్వనామ్నిచ పావకేచ అంటే పావకం అంటే అగ్ని, మయూరేచ నెమలి, కమ్ అంటే సుఖము, శిరము, జలము. మరికపోతే కాంతాద్వివర్ణ అకం. ఇందాక మనకి ఒక ఏకవర్ణంతో ఉన్నటువంటి అక్షరం కహ అనే దానికి అర్థాలు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ అకం అంటే ఏంటో చెప్తున్నాడు. అకం పాపే చ దుఃఖే చ శఖో రాజన్య దేశయో. అకం అంటే పాపము, దుఃఖము. శకహ రెండోది. శకహ అంటే శాలివాహన రాజు, దేశ విశేషణం. శకం శాలివాహన శకం అంటూ ఉంటాం మనం. శాలివాహన శకం అలాగా శాలివాహన రాజు, దేశ విశేషణం. మరి బకహ అంటే బకస్థూ బక పుష్పే స్యాత్కః వై స్త్రీదేచ రక్షసి. బకస్థూ బక పుష్పే బకపుష్పము, స్యాత్కః వే వాలు కొంగ, శ్రీదేచ రక్షసి. స్త్రీ అదేచ అంటే కుబేరుడు, మరి రక్షసి అంటే రాక్షసుడు, బకాసురుడు బకాసురుడు. ఈ విధంగా బకహ అనే దానికి బకపుష్పము, వాలుకొంగ, శాత్కహ్వే, శ్రీదేచ రక్షసి అని చెప్పాడు. సుఖో వ్యాససుతే కీరే. సుఖ అంటే ఏంటో చెప్తున్నాను ఇక్కడ. సుఖో వ్యాససుతే కీరే రావణస్య చ మంత్రిని. సుఖ అంటే సుఖ మహర్షి. వ్యాససుతే అంటే వ్యాసుని యొక్క కుమారుడైనటువంటి సుఖ మహర్షి. అలాగే చిలుక, సుఖ అంటే చిలుక. రావణస్య చ మంత్రిని, రావణుని మంత్రి. అలాగే గ్రంథిపర్ణే శిరీషేచ సుఖం శాత్యోను ఏత్కచిత్. గ్రంథిపర్ణి అంటే స్థానేయము అనేటువంటి గ్రంథ్యము. అలాగే చెట్టు, శిరీషేచ దిరిసిన చెట్టు, దుండగపు చెట్టు. శాత్కోచోనత్ కొన్ని చోట్ల. అలాగే ద్వికహ అంటే ఏంటో చెప్తున్నాడు ఇప్పుడు. ఇందాక సుఖహ అంటే ఏం చెప్పాడు, అలాగే ఇప్పుడు ద్వికహ అంటే ఏంటో చెప్తున్నాడు. ద్వికహ కాకేచ కోకేచ. ద్వికహ అంటే కాకి, కోకేచ చక్రవాకం. శృకహ అంటే ఏంటో చెప్తున్నాడు. శృకహ అంటే బాణానిలోత్ఫలే. బాణము, అనిలము, ఉత్ఫలము. బాణము అంటే బాణము, అనిలము అంటే వాయువు, ఉత్ఫలము అంటే కలుపు. శృకహ అంటే బాణానిలోత్ఫలే. శృకహ అంటే బాణము, అనిలము, ఉత్ఫలము. అనిలము అంటే వాయువు, ఉత్ఫలము అంటే కలుపు. అర్క పర్ణే స్ఫటికే రవేతామ్రౌ దివస్ఫతౌ. అర్క అంటే అర్క అంటే జిల్లేడు చెట్టు. అర్కపర్ణి జిల్లేడు చెట్టు. స్ఫటిక రవౌ సూర్యుడు. తామ్రౌ రాగి. దివస్పతౌ అంటే ఇంద్రుడు. అర్క బర్ణే స్ఫటికే రవౌ తామ్రౌ దివస్ఫతే. కర్కహ అంటే చెప్తున్నాడు. కర్కే రాశిభేదే శుక్లాస్వేదర్పణే ఘటే. కర్కే రాశిభేదే శుక్లాస్వేదర్పణే ఘటే. కర్కహ అంటే ఎండ్రకాయ, అదే పీత అంటాం కదా, అది ఎండ్రకాయ. కర్కాటక రాశి. శుక్లాస్వే అంటే తెల్లని గుర్రం.
దర్పణే, దర్పణం అంటే మనకి అద్దం, ఘటే అంటే కొండ. ఇలాగా ఈ యొక్క కర్కహ అనే పదానికి ఈ యొక్క అర్థాలు ఉన్నాయి. తర్కహ అంటే ఏంటో చెప్తున్నాడు. తర్క కాంక్షా వితర్కోహ కర్మభేదేషు కీర్త్యతే. తర్క కాంతా వితర్కోహ కర్మభేదేషు కీర్త్యతే. ఇక్కడ తర్క అంటే కాంక్ష, తర్క అంటే ఆశ, కాంక్ష, కోరిక. కాంక్ష వితర్కోహ సందేహమైనటువంటి ఊహ, సందేహంతో వితర్కం ఊహ అన్నమాట, సందేహంతో కూడిన ఊహ. వితర్కోహ కర్మభేదేషు కీర్త్యతే. కర్మభేదేషు కర్మ విశేషణం చెప్తున్నాడు. అలాగే శ్లోకో, శ్లోకము అంటే తెలుసు మనకి. శ్లోకం అంటే శ్లోకో యశసి పద్యే చ లోకస్తు భువనే జనే. శ్లోకము అంటే మామూలు అర్థంలో శ్లోకం అంటే శ్లోకం, పద్యం. యశసి పద్యే చ, యశసి అంటే కీర్తి, పద్యం. మరి లోకః అంటే లోకస్తు భువనే జనే, లోకః అంటే లోకము, జనే మనుజుడు. మరి స్థోకః, స్థోకో అల్పే చాతకే, స్థోకో అల్పే చాతకే. స్థోకః అంటే స్వల్పమైనది, తేలికైంది. చాతకే వానకోయిల, చాతకే అంటే వానకోయిల. అలాగే తోకం, తోకం త్వపత్యే తనయే అపిచ. తోకం అంటే ఆడు, మగ, సంతానము, తనయ అపచ, తనయే అపిచ, తనయ అంటే కొడుకు. తోకం, తోకం అంటే కొడుకు. అలాగే ఆడు, మగ, సంతానం. తోకం త్వపత్యే తనయే అపిచ. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఈ విధంగా ఇదంతా కూడా కాంతా ద్వివర్ణం. కోకశ్చక్రే వృకే జ్యేష్ఠాం, కోకశ్చక్రే వృకే జ్యేష్ఠాం ఖర్జూరీ ద్రుమభేకయోః. కోకః అంటే ఏంటో చెప్తున్నాడు. కోకః అంటే చక్రవాకము, చక్రవాకము. అలాగే చక్రవాకము, బల్లి, ఖర్జూర వృక్షము, కొంగ, తోడేడు. కోకః అంటే చక్రవాకము, ఉరికే జ్యేష్ఠాం, జ్యేష్ఠాం అంటే బల్లి, ఖర్జూరి అంటే ఉరికే అంటే తోడేలు, జ్యేష్ఠాం అంటే బల్లి, ఖర్జూరి అంటే ఖర్జూర వృక్షం. అలాగే ద్రుమబే, ఖర్జూరి మృగబే, మృగబే ద్రుమ భేకయో, బేకము అంటే బకము అంటే భేకహో అంటే కొంగ. రోకో దీప్తో బిలే రోకం నౌకాక్రయణ భేదయో. రోకో దీప్తో బిలే రోకం నౌకాక్రయణ భేదయో. రోకః, రోకః అంటే ఇక్కడ ఏంటి చెప్తున్నాడు. దీప్తౌ ప్రకాశవంతమైనది, బిలే రంధ్రము, నౌకాక్రయణ నౌక రంధ్రం, ఓడ, ఓడను కొనటం, ఓడ లేదంటే కొనటం. క్రయణ భేదయో. రోకః అంటే కొనడం అనే అర్థము, రోకః అంటే ఓడ అనే అర్థం ఉంది. రోకః అంటే రోకో దీప్తో బిలే రేకం నౌకాక్రయణ భేదయో. మరి ఇంకా చేకః అంటే ఏంటి చెప్తున్నాడు. చేకో విదగ్ధే చేకస్థు విశ్వస్థ మృగపక్షిణో. చేకః అంటే విదగ్ధే నేర్పరి, చేకస్తు అలవాటు పడినవాడు, చేకాలంకారం అంటాం తెలుగులో. అలాగే చేకులు అంటే నిపుణులు అనేటువంటి అర్థం. కాబట్టి చేకస్థు విశ్వస్థ మృగపక్షిణో, పశువులు పక్షులు ఉన్నటువంటివన్నీ కూడా. రేకో విరేకే శంఖాయాం రేకస్యాధవమేపిచ. రేకః అంటే విరేచనం, విరేకే శంఖాయాం, విరేకే అంటే విరోచనం. అలాగే శంఖాయాం అంటే సందేహం, రేకః అంటే అధమ, రేకస్యాధమమేపిచ నీచుడు. అధముడు అంటే ఎవరు? నీచుడు. రేకో విరేకే శంఖాయాం రేకస్యాధవమేపిచ. కాబట్టి కాకస్యాద్వాయసే వృక్షా ప్రభేదే పీఠ సర్పిణి. కాకాస్యాత్ కాకనాసాయాం కాకోలి కాకజంగయో. ఇక్కడ రేకః అయిపోయింది. మరి ఇప్పుడు కాకః అంటే ఏంటో చెప్తున్నాడు. కాకస్యాద్వాయసే వృక్ష, కాకస అంటే కాకి, కాకస్ వాయసం అంటే కాకి, వృక్ష అంటే కొండగోడుగు చెట్టు. అలాగే ప్రభేదే పీటి సర్పణి. అలాగే కుంటివాడు, కాక, కుంటివాడు. ప్రభేదే కాకస్యాత్ కాకనాసాయాం, కాకి దొండవ చెడు, తేలుమణి చెట్టు. కాకోలి కాక జంగయో,
వెలుగంది జట్టు, గురువేంది జట్టు, బ్రహ్మమేడి జట్టు, కాచికి జట్టు. కాకం అంటే రక్తికాయాం మలవ్యాం చ స్త్రీల రతిబంధ విశేషము. కాకాయ కాకమాచ్యాంచ కీర్తితాం స్త్రీల రతిబంధ విశేషణము. కాకాం స్త్రీరతిబంధే స్యాత్ కాకానాం సంహతావపి. కాక ముదుసలివాడు. వేషవారే దృష్టే చ జ్యేష్ఠే చ క్వతి ద్విష్యజే శిరోవక్షాలనే మానవి శేషద్వీపభేదయో. ఇంకా ఏం చెప్తున్నాడంటే స్త్రీల రతిబంధ విశేషణము. కాకానాం సంహతావపి వేషవారే. వేషవారే అంటే సాంబార్లో పొడవు కాకుల గుంపు. ముదుసలివాడు. జ్యేష్ఠే చ ముదుసలివాడు. క్వచిత్ దృశ్యతే ఇంకా తలరుద్దుకొనటం. శిరోరక్షాలనే తలరుద్దుకొనటం. అలాగే మాన విశేష ద్వీపభేదయో పరిమాణం మాన విశేషణం కొలత. కాకహ అంటే కొలత అనే అర్థం ఉంది. అలాగే కాకహ అంటే ద్వీప భేదం, కాకద్వీపం అంటాం. అలాంటి కాకద్వీపం కాబట్టి ఇది ఒక ద్వీప విశేషణం. ఇంకా పాకహ అంటే ఏంటో చెప్తున్నాడు ఇప్పుడు. పాకహ అంటే ఇందాక కాకహ చెప్పాడు, ఇప్పుడు పాకహ చెప్తున్నాడు. పాక శిశౌ జరా నిష్ఠ పచన క్లేదనేషు చ. పాకహ అంటే పిల్లవాడు. పాకహ అంటే జరానిష్ట. పాక శిశౌ జరానిష్ట పిల్లవాడు, ముదుసలివాడు. అలాగే పచన క్లేదనేషు చ వండుట పండుట. క్లేదనం వండుట పండుట రెండు కూడా. అలాగే శాకోద్వీపాంతరే శక్తౌ నృపద్రుమ విశేషయో శాకం హరితకే చాపి. ఇంకా శాకహ అంటే ఏంటి చెప్తున్నాడు. శాకహ శాకం రెండు కూడాను. ఇక్కడ శాకహ అంటే శాకద్వీపం. శాకద్వీపాంతరే శక్తౌ సామర్థ్యం. శక్తౌ అంటే మనకి శక్తి అంటే ఏంటి సామర్థ్యం. నృపద్రుమ విశేషయో శాక వంశపు రాజు. అలాగే శాక వృక్షం. శాక అనేటువంటి వృక్షం పేరుంది. అలాగే శాఖం హరిత కేచాపి. హరితకే అంటే కరక చెట్టు, కరక్కాయ చెట్టు. హరిత కేచాపి. ఇంకపోతే నాక స్వర్గాంతరిక్షయో. శాకహ శాకం చెప్పాడు. నాకహ అంటే చెప్తున్నాడు. నాకహ అంటే స్వర్గము, అంతరిక్షయో ఆకాశము. మూకో అపవాక్చుత్రౌ దీనే దీనే అనుశృంగ భేదయో. మోకహ అంటే మోకహ అంటే మోగవాడు. వాక్శృతో దీనే దీనుడు. మోకహ అంటే దీనుడు, మోగవాడు. అలాగే శోకహ శోక అనుక్రోశే శృంగభేదయో. అనుక్రోశ అంటే దయ. అలాగే కొమ్ము. భోకఛిద్రే మలాలేచ. ఇక భోకహ అంటే ఏంటి చెప్తున్నాడు. భోకశ్చిద్రే మరాలేచ రంధ్రము. ఛిద్రము అంటే రంధ్రము. మరాలేచ హింస. భేకో మండూక భేదయో మేఘయో. భేకహ అంటే కప్ప. మండూకం అంటే కప్ప. అలాగే మేఘయో మేఘం అనేటువంటి అర్థం ఉంది. భేకహ అంటే మండూకము, కప్ప. అలాగే ఏకం తు కేవలే శ్రేష్ఠ ఇతరస్మించ వ్యాచ్యవత్. ఏకం ఏకం అంటే ఏకం తు కేవలే శ్రేష్ఠ అసహాయమైనది. ఏకహ ఒక్కటే. అసహాయమైనది, శ్రేష్టమైనది, వేరుగా ఉన్నది. ఇతరస్మించ వ్యాచ్యవత్తు వేరుగా ఉన్నటువంటిది. అలాగే సౌకం సుఖ సమూహేచ. సౌకం సుఖ సమూహ. సౌకం అంటే ఏంటి చెప్తున్నాడు. సౌకం అంటే చిలుకల గుంపు. సుఖ సమూహేచ స్త్రీణాంచరతన కరణాంతరే స్త్రీల రతిబంధ విశేషణము. మరి ఇకపోతే అంకః. అంకస్థానాంతికేమంతో రూపకౌత్సంగ లక్ష్మసు. అంకః అంటే ప్రదేశము, సమీపము, అపరాధము, మరి నాటక విశేషణము. ఇంకా రూపకోత్సంగ లక్ష్మసు నాటకాది పరిచ్ఛేదే ఛద్రయుద్ధే చ భూషణే. తొడ ముందరి భాగం. అంకః అంటే రూపకోత్సంగ లక్ష్మసు. అంకస్థానాంతి అంకః స్థానే అంతికే. అంకస్థానం అంటే తెలుసు కదా మనకి. ఈ యొక్క ముందర భాగాన్ని అంకస్థానం అంటాం, అంకపీఠం అంటాం. అలాగే నాటకాది పరిచ్ఛేదము. అలాగే నాటక పరిచ్ఛేదం. చిత్రయుద్ధే చ భూషణి యుద్ధ విశేషణము. అలాగే భూషణి. భూషణి అంటే అలంకారం. అంకః అంటే అలంకారం. ఇన్ని అర్థాలు ఉన్నాయి.
అంకస్థానాంతికే మంతో రూపగోత్సంగలక్ష్మసు నాటకాది పరిచ్ఛేదే ఛిద్రయుద్ధే చ భూషణే. ఇకపోతే అంకః అయిపోయింది. కంకః కంకశ్ఛద్మద్విజేఖ్యాతో లోహ పృష్ఠకృతాంతయోః కంకశ్ఛద్మద్విజేఖ్యాతో లోహ పృష్ఠకృతాంతయోః. ఇక్కడ ఛద్మద్విజేఖ్యాతి బ్రాహ్మణ వేషధారి కంకః అంటే కంకః అంటే బ్రాహ్మణ వేషధారి. అలాగే లోహ పృష్ఠకృతాంతయోః అంటే రాబంధువు, కృతాంతయోః అంటే యముడు. కృతాంతం అంటే యముడు కదా, కృతాంతయోః అంటే పృష్ఠకృతాంత. అలాగే వంకః అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. వంక పల్యాణ భాగే శ్యాన్న ద్వీపాత్రశే భంగురే. వంకః అంటే పల్యాణ భాగం అంటే గుర్రపు కళ్యం. అలాగే దీపాత్రే చ భంగురే. ముందు భాగము నదీ వక్రము, నదీపాత్రే చ అంటే నదీ వక్రం, నదులు వంకరగా తిరుగుతూ ఉంటాం అది. కాబట్టి భంగురే వ్యర్థమైనది. భంగురహ అంటే వ్యర్థమైనది. ఇంకా వంకః అయిపోయింది. టంకః అంటే ఏంటి చెప్తున్నాడు ఇక్కడ. టంక కపిత్థ భేదే శ్యాన్మానాంతర ఖనిత్రయోః కోవే అసి కోసే జంఘాయాంటంకణే గ్రావధారణే. ఇక్కడ చూడండి, ఇక్కడ టంకః అంటే ఏంటంటే కపిత్థ భేదే నల్ల వెలగ చెట్టు, కపిత్థ భేదే శ్యాన్మానాంతర ఖనిత్రయోః రెండు ధర్ణముల ప్రమాణము, ఖనిత్రయోః త్రవ్వు గోళ. అలాగే కోపే అసి కోసే కత్తి ఒర. అసి అంటే కత్తి, కోపే అసి అంటే కత్తి, అసి కోసే కత్తి ఒర. అలాగే జంఘాయం అంటే పెక్క, ఈ పెక్కలు దాన్ని కూడా టంకః అంటాం. అలాగే టంకనే గ్రావధారణే. అలాగే టంకనే అంటే వెలిగారము. గ్రావధారణే అంటే తాళ్ళు మనసు ఉలి అనమాట. ఆ ఉలిని ఏదంతా ఉందో అది టంకం అంటాం. అలాగే ఇక్కడ ఇన్ని అర్థాలు చెప్పారు ఇక్కడ దీనికి. కపిత్థ వేదే శ్యాన్మానాంతర ఖనిత్రయోః కోపే అసికోసే జంఘాయాన్ టంకనే గ్రావధారణి అది. ఇకపోతే రంకస్తు కృపనే మళ్ళే. రంకః అంటే ఏంటి చెప్తున్నాడు. రంకస్తు కృపనే అంటే లోభివాడు, అంటే పిసినారి వెధవ. కాబట్టి వాడిని లోభిని రంకస్తు అంటాం, రంకః అంటాం. లంకః అంటే లోభి, కృపనే మల్ల యుద్ధం అంటాం కదా. ఆ మల్లె అంటే జట్టివాడు, ఆ యుద్ధం చేసేటువంటి వాడు, ఆ పోటీ పడేవాడు. పంకః కర్ధమ పాపయోః. పంకః అంటే ఇక్కడ కర్ధమ అంటే బురద, పాపయోః అంటే పాపం. పంకః అంటే పాపం, కర్ధమ అంటే బురద. శంకుర్ముఘే ఋషౌ న్యంకు. ఇక్కడ పంకః అయిపోయింది. న్యంకుహు ఇక్కడ న్యంకుహు అంటే మృగే ఋషౌ జంకపోతూ ఒక ముని. మృగే ఋషౌ. న్యంకుహు అంటే ఒక మృగము, ఒక ఋషి. మృగే ఋషౌ కాబట్టి న్యంకుర్ మృగే ఋషౌ. నాకుర్వామలురో మునౌ గిరౌ. నాకుర్వామలూరౌ మునౌ. మళూరౌ మునౌ. నాకు అంటే మళూరౌ మునౌ. నాకుర్వా వామ లూరౌ మునౌ అంటే పుట్ట, ఒక ముని, పర్వతం. గిరౌ మునౌ గిరౌ ఇదనమాట నాకు అంటే. శంకు కీలే శివేస్త్రేచ. శంకు అంటే మేకు, శివుడు, అస్త్ర విశేషణం. శంకు అంటే శివుడు అని అర్థం ఉంది. అలాగే అస్త్ర విశేషణం. శంకు కీలే శివేస్త్రేచ ఖ్యాపాదపభేదయోః.
సంఖ్యాపాదప విశేషయో అంటే శంకు అంటే సంఖ్యాభేదము, అలాగే పాపభేదయో పాపభేదము సంఖ్యాభేదము, అలాగే యాదో భేదే చ పాపే చ స్థానావపి చ మేహనే. యాదో భేదే చ అంటే నీటి పంది, యాదో భేదే చ నీటి పంది, పాపే చ పాప విశేషణము, స్థానావపి చ అంటే మే హని అంటే స్థిష్టము, మొరడు కొమ్ములు, అలాగే కల్కహ ఇక్కడ కల్కహ అంటే ఏంటి చెప్తున్నాడు. పాపాసయే పాపేదంభే విట్కిట్టయోరపి పాపాసయే దురాలోచన, పాపే పాపము, దంభే అంటే కపటము, ఉట్కిట్టయోరపి అంటే ఇక్కడ విట్కిట్ట అంటే మలం అన్నమాట. అంటే పురీషము చివిడి మొదలగు 12 విధమైనటువంటి మలము అంటే మలం అంటే తెలుసు కదా, అపరిశుద్ధమైనటువంటిది ఏదైతే ఉందో అది అంతమాట. చీమిడి, ఆ యొక్క చెవులో గులివి, ఇలాంటివన్నీ కూడా 12 రకాలైనటువంటి ఈ యొక్క మలం కల్కహ అంటాం దీనంతా కూడా. అలాగే వల్కహ అంటే ఏంటి చెప్తున్నాడు. వల్కం తు కేవలే శ్రేష్ఠే ఇతరస్మించ వాశ్చవత్. వల్కం తు కేవలే శ్రేష్ఠే వల్కం తు వల్కలేఖండే. వల్కము అంటే నారపట్ట తునక, అలాగే శల్కం శకల వల్కయోహో. శల్కం అన్నా కూడా తునక నారపట్ట, వల్కం శల్కం. ఇంకా శల్కం అంటే శల్కం గట్టాది ఏష్యాజామా దుర్బంధకే అపిచ. శుల్కం అంటే శల్కం అయిపోయింది, ఇప్పుడు శుల్కం చెప్తున్నాడు. శుల్కం ఘట్టాది దేయే శ్యాజ్యా మాతుర్బంధకే అపిచ. శుల్కం అంటే మార్గస్థులు, అలాగే గేటు వద్దనిచ్చేటువంటి శుల్కము, అలాగే ఒక ట్యాక్స్ అన్నమాట. అలాగే శుల్కం అంటే అల్లుని వద్ద పుచ్చుకుని ద్రవ్యం అంటే కన్యాశుల్కం అంటాం కదా, అలాంటి శుల్కం. ఇలాంటి అర్థాలు ఉన్నాయన్నమాట. నిష్కమస్థాదిక స్వర్ణశతే దీనాకర్షయో వక్షాలంకరణే హేమ మాత్రే హేమ ఫలే అపిచ. నిష్కం అంటే అష్టాధిక స్వర్ణశతే 108 స్వర్ణముల ఎత్తుగల బంగారాన్ని నిష్కం అంటాం, బంగారు నాణెం. అలాగే నారకర్షయోహు నారగా అంటే 70 గురుగింజల ఎత్తు సరిగల ముద్రిక. వక్షాలాంతరకరణే హేమ మాత్రే హేమ ఫలే అపిచ. అలాగే కర్షం 70 గురుగింజల ఎత్తు సరిగల ముద్రిక, 80 గురుగింజల ఎత్తుగల కర్షం. హారంలో పతకాన్ని హేమ మాత్రే హేమ ఫలే అపిచ. అలాగే బంగారము పొలం ఎత్తు బంగారాన్ని నిష్కం అంటాం. నిష్కం అంటే ఏంటో చెప్పేశాడు ఇక్కడ. అలాగే ఇప్పుడు ముష్కం అంటే ఏంటో చెప్తున్నాడు. ముష్కో అండకోశే సంఘాతే ముష్కోద్మోక్షే చ పాపే పాదపే. ముష్కో అంటే ముష్కహ అంటే అండకోశే, అలాగే వృషణం అండకోశే, సంఘాతే అంటే సమూహం, ముష్కో మోక్షం, ముష్కో అంటే సమూహం, అలాగే మోక్షే అంటే మోక్షం, పాపేదపి పాదపే మోక్షేత పాదపే. అలాగే వృక్ష విశేషణాన్ని కూడా ముష్కము అంటాం. అలాగే కిష్కుహు అంటే అని చెప్తున్నాడు. కిష్కుర్విత్తస్థౌ హస్తే చ ప్రకోష్ఠే కుత్సితే అపి చ. కిష్కుహు అంటే వితస్థౌ జేన హస్తే చ, వితస్థౌ హస్తే చ, మూర ముంజేయి ప్రకోష్ఠే అంటే ముంజేయి, కుత్సితే అపి చ కుత్సితుడు. ఈ విధంగా ముష్కహ అంటే ఏంటో చెప్పాడు, కిష్కుహు అంటే ఏంటో చెప్పాడు. ఇకపోతే త్రిక అంటే ఏంటి చెప్తున్నాడు. త్రిక అంటే త్రికాకోపశ్యనే మౌష్యా త్రికం పృష్ఠాధరే త్రయే. త్రిక అంటే కోపస్య నూతి మీద గిలక అనమాట, నూతి మీద గిలక. నేమో అంటే ముడ్డిపూస. అలాగే త్రికం పృష్ఠాధరే 3 వస్తువుల సమూహము. త్రయే
అది కాబట్టి పృష్ఠాధరే త్రయే. లంకా రక్షసి. లంక అంటే ఏంటి చెప్తున్నాడు, త్రిక అంటే ఏం చెప్పాడు, అలాగే లంక అంటే ఏంటి చెప్తున్నాడు. లంకా రక్షపురి శాఖ శాఖిని కులటాసుచ. లంక అంటే రావణుని పట్టణం ఉంది, లంక అంటే కొమ్మ అనే అర్థం ఉంది, శాఖ లంక కొమ్మ అనే అర్థం ఉంది. లంక అంటే భూత విశేషణం. అలాగే శాఖిని లంకిని శంఖిని అనగా లంక అంటే లంకిని అంటాం కదా, లంక అనమాట. అలాగే కులటాసుచ అంటే వ్యభిచరించేటువంటి స్త్రీ, వ్యభిచారం చేసేటువంటి స్త్రీని కూడా లంక అంటారు ఇక్కడ. అలాగే శంఖ అంటే ఏంటి చెప్తున్నాడు. శంఖాత్రాసే వితర్కేచ రాకాతు సరిదంతరే ఖచ్చూనవర దక్కన్యా పూర్ణేందు పూర్ణమాసుచ. శంఖ అంటే త్రాసే వితర్కేచ. ఇక్కడ శంఖ అంటే ఏంటంటే త్రాసే, శంఖాత్రాసే వితర్కేచ. శంఖ అంటే భయము సందేహము, త్రాసే అంటే భయము, వితర్కేచ అంటే సందేహము. అలాగే రాకాతు సరిదంతరే, రాకాతు సరిదంతరే. అలాగే ఖచ్చు సరిదంతరే అంటే నదీ విశేషణం. అలాగే ఖచ్చు అంటే గజ్జి. అలాగే నవరద కన్య కొత్తగా రజస్వలైనటువంటి స్త్రీ, కొత్తగా రజస్వలైనటువంటి స్త్రీని పూర్ణేందు నిండు పున్నమి పూర్ణమాసుచ. ఇవన్నీ కూడాను రాక అంటే ఏంటో చెప్తున్నారు ఇక్కడ. రాక అనేదానికి ఇవన్నీ ఇచ్చారన్నమాట. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నంతా కూడాను కాంత ద్వివర్ణము, కాంత ఏకవర్ణము చెప్పుకున్నాము. ఇక తర్వాత కాంత స్త్రివర్ణం గురించి చెప్పుకుందాము. ఇక్కడ మనం చెప్పుకున్న దాంట్లో మనకన్నీ కూడాను ఒకే పదానికి ఉన్నటువంటి అనేక అర్థాలని మనకి ఈ యొక్క విశ్వకోశంలో మనకి చెప్పడం జరిగింది. ఈ యొక్క విశ్వకోశం అనేది చాలా అద్భుతమైన గ్రంథము. దీన్ని మనకు చాలా అరుదుగా దొరుకుతుంది మనకి. కాబట్టి ఇది ఈ విశ్వకోశంలో ఉన్నటువంటి పదాలను మనకి దొరికినప్పుడు, ఈ పుస్తకం దొరికినప్పుడు చక్కగా చదివి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సంస్కృత పాఠ అభిలాషకులకు, సంస్కృత జిజ్ఞాసులకు చాలా ఉపకరించేటువంటి మరి పుస్తకం. కాబట్టి మనకి పుస్తకాన్ని వాగ్రూపంలో అందించాలనేటువంటి చిన్న ప్రయత్నం. కాబట్టి దీన్ని విని కొంతవరకు నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను.